ఏం బాగుంటారా అందరూ? ఈరోజు మనము ఈ వీడియోలో ఒక నెట్‌వర్క్‌లో యూజరు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో కంప్లీట్‌గా ఒక వర్క్ ఫ్లో చూద్దాము. డీహెచ్‌సిపి అంటే ఏంటి? డీఎన్ఎస్ ఏంటి? హెచ్‌టిటిపిఎస్ ఎలా వర్క్ చేస్తాయి? మరి సాక్ అనలిస్ట్‌గా మనం ఈ లాగ్స్‌ని ఎలా మానిటర్ చేస్తాం అనేది సింపుల్‌గా అర్థం చేసుకుందాం. లెట్స్ బిగిన్. డీహెచ్‌సిపి డివైస్‌కి ఐపీ అడ్రెస్ ఎలా వస్తుంది? సపోజ్ మీరు ఆఫీస్ నెట్వర్క్‌కి న్యూ ల్యాప్‌టాప్ కనెక్ట్ చేశారనుకోండి. ల్యాప్‌టాప్‌కి ఫస్ట్ ఐపీ అడ్రెస్ ఉండదు. ఐపీ అడ్రెస్ లేకుండా నెట్వర్క్‌లో కమ్యూనికేషన్ చేయలేదు కాబట్టి డీహెచ్‌సిపి సర్వర్‌ని కాంటాక్ట్ చేస్తది. డీహెచ్‌సిపి ప్రాసెస్‌ని డోరా అంటారు. డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్. డిస్కవర్ అంటే క్లయింట్ అంటుంది హలో నాకు ఐపీ అడ్రెస్ కావాలి అని. ఆఫర్ అంటే డీహెచ్‌సిపి సర్వర్ అంటుంది నా దగ్గర ఒక ఫ్రీ ఐపీ ఉంది అని. రిక్వెస్ట్ అంటే అది క్లయింట్ అంటది ఓకే నేను ఈ ఐపీ యూస్ చేసుకుంటాను అని. అక్నాలెడ్జ్ సర్వర్ అంటుంది అప్రూవ్డ్ ఈ ఐపీ నీదే. ఇప్పుడు డివైస్‌కి ఐపీ అడ్రెస్, గేట్వే, డిఎన్ఎస్ సర్వర్, సబ్నెట్ మాస్క్ అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. సాక్ పర్స్పెక్టివ్‌లో డీహెచ్‌సిపి లాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఐపీ ఈ డివైస్‌కి అసైన్ అయ్యిందో ట్రేస్ చేయొచ్చనమాట. సో, డిఎన్ఎస్ ఇంటర్నెట్ ఫోన్ బుక్ అనమాట. డిఎన్ఎస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఫోన్ బుక్. ఇప్పుడు డివైస్‌కి ఐపీ వచ్చింది. కానీ మనం వెబ్‌సైట్స్ ఓపెన్ చేయడానికి ఐపీ అడ్రెస్ టైప్ చేయం గదా! మనం టైప్ చేస్తాం గూగుల్ అని. సో, ఫేస్‌బుక్, యూట్యూబ్ అలా. కంప్యూటర్‌కి డొమైన్ నేమ్ అర్థం కాదు. కంప్యూటర్‌కి ఐపీ అడ్రెస్ మాత్రమే అర్థం అవ్వుద్ది. అందుకే డిఎన్ఎస్ యూజ్ అవుతుందనమాట. డిఎన్ఎస్ అంటే ఇంటర్నెట్ ఫోన్ బుక్ లాగా అనమాట. గూగుల్.కామ్‌ని కన్వర్ట్ చేస్తుంది ఐపీ అడ్రెస్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్.కామ్ 142.x.x.x అనుకోండి. ఈ ప్రాసెస్ మిల్లీ సెకండ్స్‌లో కంప్లీట్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ డిఎన్ఎస్. సో, ఇప్పుడు మనము డిఎన్ఎస్ రెజల్యూషన్ ఫ్లో చూద్దాం. యూజర్‌లో యూజర్ గూగుల్.కామ్ అని బ్రౌజర్‌లో టైప్ చేశాడనుకోండి. డిఎన్ఎస్ రిజాల్వర్ ఫస్ట్ క్యాషే చెక్ చేస్తది. ఆల్రెడీ రికార్డ్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఇస్తది. లేదు అని అంటే రూట్ డిఎన్ఎస్ సర్వర్ దగ్గరికెళ్తది. రూట్ సర్వర్ అంటుంది గూగుల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. .కామ్ సర్వర్‌ని అడుగు అని. తర్వాత .కామ్ టీఎల్‌డి సర్వర్‌ని కాంటాక్ట్ చేస్తది. అక్కడి నుండి అథారిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అథారిటేటివ్ సర్వర్ ఎగ్జాక్ట్ ఐపీ అడ్రెస్ ఇస్తుంది. ఫైనల్లీ బ్రౌజర్‌కి గూగుల్ ఐపీ అడ్రెస్ దొరుకుతుంది. తర్వాత మనం చూడాల్సింది డిఎన్ఎస్ థ్రెట్ హంటింగ్. థ్రెట్ హంటర్స్‌కి డిఎన్ఎస్ లాగ్స్ గోల్డ్ మైన్స్ లాంటివన్నమాట. సపోజ్ సిస్టమ్ మాల్‌వేర్ ఇన్ఫెక్టెడ్ అయ్యిందనుకుందాం. మాల్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సస్పీషియస్ డొమైన్‌ని కాంటాక్ట్ చేస్తది. ఎగ్జాంపుల్ abc123-malware.xyz అనుకోండి. evil-domain.com. సాక్ అనలిస్ట్‌గా మనం చెక్ చేయాలి డొమైన్ రెప్యుటేషన్, థ్రెట్ ఇంటెల్, న్యూలీ రిజిస్టర్డ్ డొమైన్ సపోజ్ ఎనీ సస్పీషియస్ డిఎన్ఎస్ ట్రాఫిక్. చాలా మాల్‌వేర్ కమ్యూనికేషన్స్ డిఎన్ఎస్‌తో స్టార్ట్ అవుతాయి. And there you go for next image HTTP request and response. If you like this video, please do like, share and comment. Also don't forget to subscribe to Life with Pooji. Thank you.